లయోలా కాలేజ్ విజయవాడ, అందులో చాలా పెద్ద ఖాళీ స్థలం ఉంటుంది. ఆ మూల నుంచి ఈ మూల దాకా ఉంటుంది. అందులో వాకింగ్ చేసుకుంటున్నారు. అలా వాకింగ్ చేసుకున్న వాళ్ళు ఆ తర్వాత ఈ ప్లేస్ వరకు మేమే అన్నారు. వాళ్ళ కాలేజీలో ప్లేస్ మంది ఎట్లవుతుంది? సరే, ఒక అసోసియేషన్ని రిజిస్టర్ చేసేసుకున్నారు, లయోలా వాకర్స్ అసోసియేషన్. ఆ కాలేజీ వాళ్ళతో సంబంధంలే, వీళ్ళే రిజిస్టర్ చేసేసుకున్నారు. దాంతో ఒక్కసారి ఉలిక్కి పట్టడం కాలేజీ యాజమాన్యం వంతైంది. సరే, కరోనా టైం వచ్చినటువంటి సందర్భంలో ఈ బహిరంగ కార్యక్రమాలు నిషేధం కాబట్టి దాన్ని అడ్డుపెట్టి అప్పుడు ఆపేసింది యాజమాన్యం. ఆ తర్వాత వాళ్ళని అనుమతించట్లేదు. ఇవాళ అక్కడ ఆందోళనకి దిగారు. మేము వాకింగ్ చేసుకుంటానికి మీరెవరు, అసలు ఇది ప్రభుత్వ స్థలం, ప్రభుత్వం ఎట్లాగా ప్రభుత్వ స్థలంలో మీరు కాలేజీ కట్టుకున్నారు, ఎవడబ్బా సొమ్మని మేము వాకింగ్ చేస్తే మీకేంటి చెప్ప. అదేంది ఇప్పుడు? అదే లెక్కనైతే పక్కన ఉన్న సిద్ధార్థ కాలేజీ కూడా ప్రభుత్వ స్థలమే కదా, అప్పుడు ప్రభుత్వ యూనివర్సిటీ. మరి అందులోకి వెళ్ళి వాకింగ్ చేసుకోవచ్చు కదా, ప్లేస్ లేదు అక్కడ. లేదు, ఆ రోడ్డు అంతా ప్లేసేగా. లేదు, సిద్ధార్థ ఉమెన్స్ కాలేజీ ఎవరిదది? దేవాదాయ ధర్మాదాయ శాఖకు సంబంధించిన దాంట్లో వాకింగ్ చేసుకుంటారా? అంటే ఓన్లీ లయోలా కాలేజీని ఎందుకు టార్గెట్ చేయాలా? దాంట్లోనే పోనీ మామూలుగా వాకింగ్ చేసుకుంటుంటే ఇదివరకు అనుమతించినప్పుడు అట్లాగే ఉంచితే బాగుండేది. అసోసియేషన్స్ని పెట్టుకుని చివరికి ఆ కాలేజీకి సంబంధించిన వాళ్ళు కూడా అక్కడికి రావడానికి వీల్లేదు. అందులో ఎప్పుడైనా మనం ఇంకొకళ్ళ స్థలంలోకి వెళ్ళి వాళ్ళది వాడుకుంటున్నప్పుడు వాళ్ళని మేజర్గా ముందు పెట్టి మనం పని నడిపించుకోవాలి. చివరికి వాళ్ళని పక్కన పెట్టేసి ఇక్కడ కథ నడిపించినటువంటి వ్యవహారం. చివరికి ఇప్పుడు కొత్త రకం ఆందోళన. సరే, ప్రస్తుతం ప్రభుత్వం ఎట్లా ట్రీట్ చేస్తుంది, వీళ్ళు ఈ గొడవ చేస్తున్నటువంటి వాళ్ళు ప్రభుత్వానికి సంబంధించినటువంటి అధికారంలో ఉన్న వాళ్ళ సామాజిక వర్గం. అదే సందర్భంలో అటు ప్రభుత్వం కోరుకునేటటువంటి మైనార్టీలకి, అంటే ప్రభుత్వం మద్దతు కోరుకునే మైనార్టీలకు సంబంధించిన క్రైస్తవ సామాజిక వర్గానికి సంబంధించిన యాజమాన్యం, ఇద్దరూ కావాలి. ఓట్ల పరంగా వాళ్ళు కావాలి, కులం పరంగా సహకారం వీళ్ళది కావాలి. ఈ రెండింటి మధ్యన ఎటు నిర్ణయం తీసుకుంటారో చూడాల్సింది.